హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ది చిట్టి చిట్టి వ్లాగ్స్ బై వాణిశ్రీ. మీ ఇంట్లో మీరు డైలీ చేసుకునేటువంటి టమాటా పచ్చడి నార్మల్‌గా కాకుండా ఒక్కసారి ఈ వీడియోలో చూయించినట్టుగా ట్రై చేయండి. మీకు గనక నచ్చితే టేస్ట్ అసలు ఇంకెప్పటికీ వదిలిపెట్టరనమాట. అంత బావుంటుంది. ఈ పచ్చడి చేయడానికి మనకి మెయిన్‌గా ఒక ఫ్రెష్ కొత్తిమీర కట్ట అండ్ 2, 3 టమాటాలైతే సరిపోతాయి. సో, ఫస్ట్ అయితే ఫ్రెష్ కొత్తిమీర కట్టనైతే చాప్ చేసుకొని ఒక పక్కనుంచుకోండి. అండ్ 2, 3 టమాటాలు తీసుకోండి. 5, 6 పచ్చిమిరపకాయలు తీసుకోండి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని కట్ చేసుకొని పక్కనుంచుకోండి. అండ్ ఈ పచ్చడికి ఇంకా టేస్ట్ పెంచాలంటే హాఫ్ కప్ శనగిత్తనాలు, ఒక 5, 6 రెమ్మలు వెల్లుల్లి, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే తీసుకోండి. టమాటా, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర వీటన్నిటిని క్లీన్‌గా వాష్ చేసుకొని చాప్ చేసి పక్కనుంచుకోండి. ఈ టమాటా పచ్చడి కోసం అయితే మనం ఇంగ్రీడియెంట్స్ అన్నిటిని ముందుగా దోరగా వేపుకోవాలండి. ప్యాన్‌ని స్టవ్ మీద పెట్టి ఒక 2, 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే తీసుకోండి. ఈ పచ్చడికి ఇంకాస్త టేస్ట్ రావాలంటే మనం తాలింపు వేసుకుంటాం కదండీ! అలానే ఇప్పుడు కూడా పోపు దినుసులన్నిటిని కూడా దోరగా వేయించుకోవాలన్నమాట. పోపు దినుసులు వేగిన తర్వాత దానిలోకి కాసిన హాఫ్ కప్ శనగిత్తనాలు కూడా తీసుకోండి. ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ వేగిన తర్వాత కొంచెం చిటికెడంత పసుపు వేసుకోండి. కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి, టొమాటోస్ కూడా దానిలోకి వేయండి. టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత కొత్తిమీరనైతే దానిలో వేసుకోండి. కొత్తిమీరనైతే ఫస్ట్‌లోనే వేయకండి. ఎందుకంటే మనం కొత్తిమీర ఎక్కువగా మగ్గాల్సిన అవసరం లేదు. జస్ట్ లో ఫ్లేమ్‌లో నార్మల్‌గా మగ్గితే సరిపోతుంది. సో, చివర్లో అయితే వేసుకోండి. టొమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర వీటన్నిటిని లో ఫ్లేమ్‌లో ఒక 5 నిమిషాల పాటైతే మగ్గించుకోండి. ఇవన్నీ మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 నిమిషాల పాటు ఫ్యాన్ కిందైతే ఆరబెట్టి తర్వాత దీని మొత్తాన్ని మిక్సీలోకైతే తీసుకోండి. వాటితో పాటు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే తీసుకోండి. 4, 5 వెల్లుల్లి రెబ్బలు, ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, కాస్త జీలకర్ర, తగినంత ఉప్పు, మీకు రుచికి సరిపడా ఉప్పైతే తీసుకోండి. వీటన్నిటిని బాగా మెత్తగా కాకుండా కొంచెం అక్కడక్కడ పలుకులు తగిలేలాగా మిక్సీ అయితే వేసుకోండి. మాకు రోలు అవైలబిలిటీ లేదు. సో, నేనైతే మిక్సీ యూజ్ చేస్తున్నా. కానీ ఈ పచ్చడి రోట్లో రుబ్బితే ఇంకా ఆ టేస్ట్ అనేది అమోఘంగా ఉంటుందండి. వీలున్న వాళ్ళంతా మిక్సీలో కాకుండా రోట్లో రుబ్బడానికి ట్రై చేయండి. మిక్సీ ఏసిన తర్వాత ఆ పచ్చడి మొత్తాన్ని ఒక గిన్నెలోకైతే తీసుకోండి. ఇంతేనండి. చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎందుకంటే మనం ఇలా డైరెక్ట్‌గా అయినా సరే అన్నంలో కలుపుకొని తినేయొచ్చు. లేదంటే దీనిలోకి తిరగమాత వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి. సో, అందుకే ఒకసారి మీరు కూడా అలా ట్రై చేయండి. ఫైనల్లీ మిక్సీ ఏసిన పచ్చడిలోకి తాలింపు పెట్టుకోండి. చాలా బావుంటుంది. ఆ తాలింపు వేసేటప్పుడు మాత్రం ఒక 5, 6 రెమ్మలు వెల్లుల్లినైతే కొంచెం నలక్కొట్టి వేయండి. అబ్బా! అప్పుడొస్తుందండి స్మెల్లు. ఆ స్మెల్‌కే మన నోట్లో నీళ్లు ఊరిపోతాయండి. అంత బావుంటుంది ఆ స్మెల్లు. సో, ఇలాంటి మరెన్నో వంటల కోసం ఈ చిట్టి వ్లాగ్స్ బై వాణిశ్రీ ఛానెల్‌నైతే ఫాలో అయిపోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.